శబరిమల యాత్రకు మహిళలు వెళ్ళవచ్చా? అసలు వెళ్ళకూడదా? ఏ వయసు వాళ్ళు వెళ్ళాలి? ఏ వయసులో వాళ్ళు వెళ్ళకూడదు? అంటే మహిళలు వెళ్ళకూడదని ఎక్కడా లేదండి. 12 సంవత్సరాలు ఉన్న లోపు ఉన్నటువంటి కన్యాస్త్రీలు బాలికలు వెళ్ళొచ్చు. 55 సంవత్సరాల పైచిలకు వాళ్ళు వెళ్ళొచ్చు. మిగతా సమయంలో ఎందుకు వెళ్ళకూడదు అంటే ఋతుచక్రం వాళ్ళకి వస్తూ ఉంటుంది కాబట్టి, దీక్ష ఉన్న వాళ్ళే శబరిమలకి వెళ్తూ ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ స్నానాధికాలు, కొండ ఎక్కడాలు, ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వెళ్ళకూడదన్నారు. కానీ అయ్యప్ప స్వామియే ప్రతి మహిళలకి అనుగ్రహం ఇవ్వడానికి పల్లె పల్లెకి, ఊరు ఊరికి, జిల్లా జిల్లాకి ప్రతి 10 కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయంగా వచ్చేశారు. శబరిమల అయ్యప్ప వేరు, మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు కాదు కాబట్టి మీరు ప్రతిరోజు ఇక్కడ దేవాలయంకి నమస్కారం చేయండి. వెళ్ళి శరణమయ్యప్ప. అండి బాలలు అంటే చాలా ఇష్టం అండి. చాలా పిల్లలు ఆ బాలలు అన్నారు, మీరే అన్నారు బాలలు. ఆ బాలలందరూ ఎవరి ఆదరణలో ఉంటారు? తల్లి ఆదరణలో ఉంటారు. ఆ తల్లి ఆ సమయానికి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్, పొద్దున లేవడం, షూ వేయడం, బట్టలు వేయడం, వాళ్ళకి ఆడుకోవడానికి ఇవ్వడం, ఇవన్నీ చేసేది, హోంవర్క్ రాయడం, ఇవన్నీ చేసేది మదర్ నుంచి మళ్ళీ చదువు చెప్పే చోట ఎవరుంటారు అక్కడ? ఇంకొక మదర్ దగ్గరికే కదా పోతారు. ఆ మదర్ యొక్క ఆలపాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని మేము మొక్కుకున్నామండి, మా పిల్లలకి దీక్ష తీసుకుంటామండి, ఇలాంటి ప్రయోగాలు చేయకండి. వాళ్ళకంటూ ఒక అవగాహన రావాలి. ఈ దీక్ష నా కోసం తీసుకుంటాను, నా ఆరోగ్యం కోసం తీసుకున్నా, మా కుటుంబం కోసం తీసుకుంటాను, నా పిల్లల్లో పరివర్తన వచ్చినప్పుడు దీక్ష తీసుకుంటే చాలా మంచిదని ఒక సలహా మాత్రమే. శరణమయ్యప్ప. ఫస్ట్ దైవం ఎవరు? అమ్మ, నాన్న. ఇక్కడ ఏం చెప్పారు? మాతా, పిత, గురు, దైవం అన్నారు. దైవం 4వ స్థానంలోనే ఉన్నాడు. అమ్మ నాన్నకు జీవితకాలం నమస్కారం చేయాలి. అమ్మ నాన్న వీళ్ళకి నమస్కారం. అంటే నేను మాల్లో ఉన్నాను అంటే మాల్లో వచ్చింది, నువ్వు దీక్ష తీసుకున్నావు, కానీ ఆ దీక్ష ఇచ్చేదా తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది మీ తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళకే మనం నమస్కారం చేయాలి. ఢిల్లీకి రాజే అయినా తల్లికి కొడుకే. శరణమయ్యప్ప. తప్పండి, అలాంటిది ఎవరు చెయ్యరండి. వన్ డే మాలలంతా వేయరు. కలర్ డ్రెస్ అందరూ వేసుకున్నారు. ఇప్పుడు చూడండి, మీరు వచ్చింది అంటే ఎంతమంది బ్లాక్ డ్రెస్ వేసుకోలేదు, దట్ ఈస్ డిఫరెంట్. డ్రెస్కిను వన్ డే మాలలంతా లేదండి. వేస్తే 40 రోజుల మాల, ఆ మాల వేసుకుంటే శబరిమలకి వెళ్ళాలి, లేదా వేసుకోకండి, అంతే. శరణమయ్యప్ప. మాల ఎక్కడ వేస్తే అక్కడే మాల ఇప్పాలని ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే, మాల శబరిమలకి వెళ్తారు, పంబలోనే మాల ఇప్పేస్తారు, అలా చేయొచ్చా? ఎక్కడ పడితే అక్కడ మాల ఇప్పేయచ్చా? యాత్రలకు వెళ్ళొచ్చా? షికార్లకు వెళ్ళొచ్చా? లేదా బోడిగుండు కొట్టుకోవచ్చా? చాలా తప్పండి ఇది. మాల ఎక్కడ వేస్తే అక్కడే ఇప్పాలి. ఎందుకంటే ఇరుముడి కట్టేటప్పుడు మన వనరక్షక దేవత మన ఇంటి ముందర కొబ్బరికాయ కొట్టి వస్తాం కదా, ఆ దేవత ఎదురు చూస్తూ ఉంటుంది, నువ్వు ప్రసాదం తీసుకొని ఇంటికి క్షేమంగా తిరిగి వస్తావని, కాపలా రక్షకుడుగా. అలాంటప్పుడు ఎక్కడ మాల వేసుకున్నావో అక్కడ వచ్చి మాల ఇప్పుకోవాలి. ఎక్కడ ఇరుముడి కట్టుకున్నావో వచ్చి ఆ జ్ఞాన జ్యోతి, ఆ దీపం వెలుగుతుంటుంది, ఆ దీపాన్ని చూసిన తర్వాతే ఇరుముడి పడి. ఎక్కడ పడితే అక్కడ మాల ఎత్తే మరి దానికి విలువ ఏముంటుంది? అనర్థం కదా. శరణమయ్యప్ప. గురువు గారి దగ్గర మాల వేసుకున్నాం. జ్ఞానముద్రాం, శాస్త్రముద్రాం, గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం, శుద్ధముద్రాం, రుద్రముద్రాం. గురుగారి దగ్గర మాల వేసుకోవాలి. మాల ఇప్పడం కూడా ఏం చెప్తున్నాం? అపూరమచల ఆరోగ దివ్య దర్శన కారణ శాస్త్రముద్ర మహాదేవ దేహివే వ్రతమోచనం. గురుగారు గురూపదేశం పొందిన గురువు గారే ఆ మంత్రాన్ని చెప్పించి మాల ఇప్పాలి. కానీ తల్లి దగ్గర మాల ఇప్పేయడం అనేది అశాస్త్రికం. తల్లి వచ్చి దైవం అండి, గురువు వచ్చి మాతా, పిత, గురు. 3వ స్థానంలో ఉన్నటువంటి గురువుని, అమ్మగారిని 3వ స్థానానికి దింపచ్చా? అమ్మ ఎప్పుడు పెద్ద స్థానంలోనే ఉండాలి. గురువు దగ్గరే మాల వేసుకోవాలి, గురువు దగ్గరే మాల ఇప్పాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. మేము మా అమ్మగారి దగ్గరే వేసుకుంటాం, మా అమ్మగారి దగ్గర ఇస్తాం. అమ్మ శబరిమలకి తీసుకెళ్తగలదా? అమ్మ ఈ శ్లోకాలను చెప్పగలదా? లేదు కదా. ఒక ట్రైన్డ్ గురుస్వామి దగ్గరే మనం తీసుకోవాలి. శరణమయ్యప్ప. ఇప్పుడు శబరిమలకి వెళ్ళాలంటే పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. అయ్యప్ప స్వామి గారికి పుట్టినందుకు ఒకసారి శబరిమలకి వెళ్ళాలి. స్వామి నేను శబరిమలకి వెళ్ళలేని పరిస్థితి ఉంది, నా ఆర్థికంగా బాగాలేదు, నా ఆరోగ్యం సహకరించట్లేదు, నాకు ఆర్థికంగా ఉండి కూడా నాకు అవకాశాలు లేదన్నప్పుడు మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి దేవాలయాలే ఉన్నాయి. ఆ దేవాలయంలో ఉన్న 18వ పడి, శబరిమల 18వ పడి వేరు కాదు. ఆ దేవాలయ గర్భాలయంలో ఉన్న అయ్యప్ప, శబరిమల అయ్యప్ప వేరు కాదు. కాబట్టి పక్కన ఉన్న దేవాలయంలో అనివార్య కారణాల వల్ల పక్కన దేవాలయాల్లో ఇరుముళ్ళు ఇవ్వచ్చు. ఇప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల లక్షల ఇరుముళ్ళు పరిసర ప్రాంతాల దేవాలయాల్లోనే ఇస్తున్నారు. మనకు ప్రారంభం అని చెప్పుకుంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఇక్కడ చక్కగా ద్వారపుడి అనే ఒక ప్రాంతంలో లక్షల ఇరుముడు ఇస్తున్నారు. తెలంగాణలో ప్రతి చోట, మన భాగ్యనగర్లో దేవాలయం ఉంది, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఎమ్మికుంట కానీ, నర్సంపేట కానీ, మహబూబ్ నగర్ కానీ, ఇలా వనపర్తికి ఎన్నెన్నో దేవాలయాలు, నల్గొండ అన్ని దేవాలయాల్లో 18వ పడి ఉన్న దేవాలయాల్లో ఇరుముళ్ళు ఇస్తున్నారు. శరణమయ్యప్ప.